నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో మనం చెప్పలేం. గతంలో అయితే వాతావరణ శాఖ కొన్ని ప్రకటనలు చేసినప్పుడు ఆ ప్రకటనలు కొన్ని సాంకేతిక అంశాల ఆధారంగా చేశారు. అవి కొన్ని వాస్తవంగా చోటు చేసుకునేవి, కొన్ని చేసుకునేవి కాదు. తుఫాను పడుతుంది అన్నప్పుడు వాతావరణం మరొక రకంగా ఉండేది. దానికి కారణం ఏంటంటే అప్పట్లో ఇంత సాంకేతికంగా ఇంత అధునాతనమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం అందుబాటులో లేదు. ఇప్పుడు శాస్త్ర పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత వాతావరణ శాఖ చెప్తున్నవన్నీ కూడా దాదాపుగా నిజమవుతున్నాయి. సరే, ఇప్పుడు మనకున్నటువంటిది ఏంటంటే ఈరోజు మోందా తుఫాను ఏర్పడింది. ఇది బంగాళాఖాతంలో కాకినాడ తీరానికి సమీపంలో కొంత సేపు స్థిరపడి అటు నుంచి అటు దాటే అవకాశం ఉంది. అంటే కాకినాడ తీరం నుంచి దాటే అవకాశం. దీని ప్రభావం వల్ల వేగమైనటువంటి గాలులు, వర్షాలు ఇతరత్ర పడే అవకాశం ఉంది. అందువల్ల ఎవరు కూడా బయటికి రాకోకుండా జాగ్రత్త పడతాం. అదే తుఫాన్ అని 4-5 రోజుల నుంచి హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు దాకా ఎండలు ఉన్నాయి, ఏం పర్లేదు, అనవసరంగా స్కూళ్ళకి సెలవులు ఇచ్చేవాళ్ళంతా కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఖచ్చితంగా వాతావరణ శాఖ చెప్పింది మంగళవారం సాయంత్రం నుంచి దీని ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. నిన్నటి నుంచి సెలవులు. సో పిల్లల్ని స్కూళ్ళకు పంపొద్దు. అట్లాగే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ఒక విజ్ఞప్తి, చాలా దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం 3 రోజులు సెలవులు ప్రకటించిన కొన్ని కళాశాలలు, కొన్ని పాఠశాలలు ఇంకా తరగతులు నిర్వహించడం అనేది చాలా దుర్మార్గమైంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అట్లాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, బయటికి రాకూడదు. అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు, పాలు, సరుకులు అవన్నీ కూడా తీసుకుని ఉండాలి. అలాగని ఇది భయపడే అంశం కాకపోవచ్చు. ఎందుకనంటే ప్రభుత్వం అన్ని సహాయక చర్యల్ని ఖచ్చితంగా తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో చేదాటిపోయే పరిస్థితులు ఉంటే మనం ఏం చేయలేం. కానీ ఎందుకంటే ఇందాకే చెప్పాను, వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందని మన పరిధి దాటి. కానీ ముందస్తు జాగ్రత్తతో ఉండటం చాలా మంచిది. ప్రభుత్వం జారీ చేసే బులెటిన్లను ఫాలో అవ్వండి, మనకెందుకులే అనుకోవద్దు. చాలామంది ఎప్పుడు చేయని పనులు ఇప్పుడే చేయాలని బయలుదేరుతుంటారు. అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి.